సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు ఫర్జానా, అంటే క్యారెక్టర్ నేమ్ సురభి. సలార్ మూవీలో మంచిగా గుర్తుపడతారు. హాయ్ సురభి. హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నా. మీరు? సూపర్ ఉన్నారు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి మూవీ? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. గుర్తుపడుతున్నారు ఎవరైనా వితౌట్ మేకప్ తో వెళ్ళినప్పుడు? గుర్తుపడుతున్నారా? ఎస్. ఓకే, ఫస్ట్ డే గుర్తుపట్టారా? ఫస్ట్ డే అది ఇంటర్వెల్ తర్వాత కాబట్టి ఎవరు గుర్తుపట్టలేదు. అండ్ మూవీ అయిపోయాక ఇంకా డైరెక్ట్ వచ్చేసాం, ఎక్కడ ఆగలేదు. ఓకే, సో మార్నింగ్ వెళ్ళాము, మార్నింగ్ గుర్తుపట్టాను. అయితే అంటే ఒక 2-3 days చూసాక అందరూ ఓకే, అప్పుడు ఓకే తిన మేకప్ లో ఉంటారు కదా, మొత్తం డీ గ్లామర్ కదా, మొత్తం మేకప్ మొత్తం. అసలు ఆ మేకప్ చేయడానికి ఎంత టైం పట్టింది అసలు? 1 hour. 1 hour? ఎస్. ఇప్పుడు మీకే 1 hour అంటే ఇప్పుడు అంత మంది బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా సేమ్ గెటప్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి కూడా ఎంత టైం పట్టుంటది కదా అసలు? చాలా మంది. చాలా టైం. ఒక్కొక్క రోజుకి ఒక సీన్ చేస్తారేమో కదా, మేబీ 1-2 scenes. 1-2 scenes అంటే మాకు మార్నింగ్ 6-5 కి స్టార్ట్ అయ్యేది కాబట్టి ఈవినింగ్ 6 to 5 అలా ఉండేది. సో అప్పటికి అవుతే ఈజీగా కొన్ని షార్ట్స్ తొందరగా చేసేస్తే అయిపోతుంది. ఓకే, రోజుకి ఎన్ని సీన్స్ అయ్యేది? రోజుకి ఒక అదే అక్కడ వాళ్ళు చేసే యాక్షన్ బట్టి కొన్ని టేక్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఒక 2-3-4-5 వరకు అయ్యేది. 5 అయ్యాయి సీన్స్, ఎందుకంటే అంతమంది ఉన్నారు కదా, కొంచెం సింక్ అవ్వాలి. మళ్ళీ అందరినీ మేనేజ్ చేయాలి. అసలు చాలా అసలు మొత్తం దుమ్మే ఉంది. అసలు రియల్ గా దుమ్ము ఉందా, లేకపోతే ఏమన్నా మనకు చూపించేటప్పుడు అలా చూపించారా? రియల్ గానే ఉంది. అలా రియల్ గానే ఉంది. ఎస్. అసలు ప్రభాస్ గారు ఆ గీ అది ఆయిల్ అంతా పూసుకున్నారు, నిజంగానే రోజు అలానే వచ్చారా? అంటే మా షెడ్యూల్ లో మొత్తం బ్లడ్ కదా. మొత్తం బ్లడ్ తోనే. అవును, నీ సీన్ వచ్చినప్పుడు మొత్తం బ్లడ్. ఓకే, అసలు రోజు అంత చేసుకోవడం అంటే చాలా కష్టమయ్యేది కదా. 1 hour మేకప్. అంటే మీరు 5 o'clock కి స్టార్ట్ చేస్తే 6 ఓకే. అసలు ట్రీటింగ్ ఎలా ఉండేది? చాలా బాగుండేది. కేరింగ్ ఉండేది ఎక్కువ. ఓన్లీ నువ్వు ఒక్కదాని చిన్నపిల్ల కదా అక్కడ? అంటే కొంచెం బాగా నేమ్ వచ్చిన అది అంటే మీరే చిన్నపిల్లని. ప్లస్ అక్కడ ఎక్కువ కేరింగ్ ఉండేది. అక్కడ సెట్ లో ఉండడం అదంతా ఎక్కువ ఉండేది. చిన్నపిల్లని కాబట్టి కుట్టి అని కూడా ఎక్కువ పిలిచేవారు. నా పేరుతో ఎవరు పిలిచేవారు కాదు. ఓకే, ఫర్జానాని ఎవరు పిలిచేవారు కాదు, అందరూ కుట్టి అనే పిలిచేవారు. ఓకే, బాగా ఎంజాయ్ చేసాం చాలా. ప్రభాస్ సార్ ఏం పిలిచేవారు? ప్రభాస్ సార్ నార్మల్ గా పిలుస్తూనే ఉంటారు కదా అందరినీ, అలా ఫర్జానా అని కొన్నిసార్లు. చాలా మందితో సెట్ లో చాలా మందిని డార్లింగ్ అని పిలవడం చాలా సార్లు చేశాను. మా దాంట్లో మేము మాట్లాడుకోవడం అలా కొంచెం ఫ్రీగా ఉండేది. చాలా చాలా ఫ్రీ ఉండేది. మొత్తానికి పెద్ద మూవీలో ప్రభాస్ పక్కన చేసేసాం. గోల్ అది. అసలు యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏమంటారు, ఆడిషన్ ఇస్తాము. ఆడిషన్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ మీకు చెప్పారని చెప్పారు కదా. సో నార్మల్ గా అప్పుడు ఒక లోపల ఒక చిన్న ఫీలింగ్ ఉంటది. తర్వాత ఫస్ట్ నార్మల్ ఏమో ఆడిషన్ ఇచ్చిన తర్వాత మనల్ని అంటే కొంచెం బాధ పెట్టద్దని మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి పంపిస్తారు. యాక్చువల్లీ అప్పుడు మనకి అర్థం కాదు కొంతసేపు, ఓకే మనం సెలెక్ట్ అయ్యాము అని వెయిట్ చేస్తూ ఉంటాము. తర్వాత అయ్యో వాళ్ళు మళ్ళీ చేయరేమో, మనం ఎందుకు తీసుకుంటారు అంత పెద్ద మూవీకి, అప్పుడు మళ్ళీ ఏమన్నా అనిపించింది అలా? అలా ఏమనిపించింది మాకు, అలా చెప్తారని కూడా అనిపించలేదు. ఎందుకంటే ఆడిషన్ అయిపోయింది. ఆడిషన్ అయిపోయాక కింద డైరెక్టర్స్ అనే చెప్పారు, పాప సెలెక్ట్ అయింది, ఇలా వర్క్ షాప్స్ ఉంటాయి, రిహార్సల్స్ ఉంటాయని మాకు డేట్స్ ఇచ్చేసారు మొత్తం వాటివి. ఆ రోజే అంతా అయిపోయింది. అండ్ నెక్స్ట్ దాని 2-3 days తర్వాత లుక్ టెస్ట్ పెట్టుకున్నాము అండ్ రిహార్సల్స్ కూడా పెట్టుకున్నాము. ఓకే, అప్పటికప్పుడు అన్ని డిసైడ్ అయిపోయింది. యాక్చువల్లీ కొన్ని మూవీస్ లో చెప్తామని చెప్పేసి తర్వాత మళ్ళీ చెప్పకపోవడం అలా అవుతుంది కదా. నీకేమన్నా అట్లా అనిపించిందా, మళ్ళీ ఇలా చెప్పారు కదా మళ్ళీ చెప్పారో? అలా ఏం అనిపించలేదు. డైరెక్ట్ సెట్ లో అదే అక్కడే అన్ని చెప్పేశారు, డేట్స్ గానీ. సో అన్ని చెప్పేశారు. ఇప్పుడు అగ్రిమెంట్ ఏమన్నా తీసుకున్నారా? అగ్రిమెంట్ అనేది ఏం తీసుకోలేదు. అంటే డేస్ వరకు ఇలా మాట్లాడుకున్నాము, కానీ అది 30 days వరకు ఎక్స్టెండ్ అయింది. ఎందుకు అంటే అక్కడ కొంచెం క్రౌడ్ సెట్ అవ్వకపోవడం, లేకపోతే కొంచెం డిలే అవ్వడం అలా అయింది. అండ్ 30 days 1 year తీసుకుంది. 1 year తీసుకున్నా? అంటే ఇప్పుడు 1 year లో ఇన్ని షెడ్యూల్స్ అని అంటే 1 year లో అంటే 1 schedule లో 5-4 days అలా ఉండేవి. సో ఆ 5-4 days కొంచెం డిలే అవ్వడం, అలా కొంచెం క్రౌడ్ వల్ల అలా కొంచెం లేట్ అయింది. కానీ తొందరగా అయినట్టే అనిపించింది, ఎందుకంటే అంత మళ్ళీ అయ్యాక కూడా కలవలేదు కదా అలా. ఓకే, అసలు ఆ షూట్ చేస్తున్నా అని చెప్పి ఎవరైనా నమ్మారా? నేను ప్రభాస్ తో షూట్ చేస్తున్నా అని మీ స్కూల్లో చెప్తే నమ్మారా? అసలు నేను ఎవరికి చెప్పలేదా? అసలు రిలీజ్ అయ్యేంత వరకు ఎవరికి చెప్పలేదు.
ఓకే, అట్లా ఏమైనా చెప్పారా రిలీజ్ అయ్యేంత వరకు నేను మూవీలో చేస్తున్నా అని చెప్పొద్దు అలా ఏం లేదు. షాహనీల్ సార్ అన్నారు రివీల్ చేయకండి ఎక్కడ చేస్తున్నట్టు అని కూడా పాప చెప్పకండి అన్నారు. సో మేము కూడా ఎక్కడ చెప్పలేదు. అండ్ చూసినప్పుడు కొంచెం సర్ప్రైజింగ్ గా అలా ఉంటుంది కదా అని. ఓకే, ఈవెన్ నీ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు? ఎవ్వరికి చెప్పలేదు. ఓ, ఇప్పుడు మేమైతే ఇప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే స్కూల్లో, లేకపోతే నేను స్కూల్కి వెళ్తే మా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అనుకో, నేను పలానా మూవీ చేస్తున్నా అని చెప్పేస్తాను. నువ్వు అంత స్ట్రిక్ట్ గా చెప్పకుండా ఎన్ని మేనేజ్ చేస్తావు, గ్రేట్ అసలు. నేను మూవీస్ ఇలా చేస్తానని వాళ్ళకి తెలుసు. సో నేను ఎప్పటి నుంచో చేస్తున్నా కాబట్టి చేస్తున్నా అంటే ఓ చేస్తున్నారు అని అడిగేవాళ్ళు, కానీ వాళ్ళు ఎప్పుడు అడగలేదు. నేను కూడా ఏమైనా చెప్పొద్దు అంటే ఇంకా నేను కూడా చెప్పేదాన్ని కాదు. చెప్పలేదు అసలు. ఓకే, మీ స్కూల్లో ఆఫ్టర్ మూవీ రిలీజ్ తర్వాత రియాక్షన్స్ ఏంటి స్కూల్కి వెళ్ళినప్పుడు? ఫస్ట్ డే అంటే నిన్న 2 days అయ్యింది నేను స్కూల్కి వెళ్ళి. 2 days బిఫోర్ వెళ్ళినప్పుడు అందరు కింద టీచర్స్ విష్ చేశారు. దాని తర్వాత కొంచెం పార్టీ లాంటిది పెట్టారు. దాని తర్వాత ఫొటోస్ అన్ని అయ్యాయి. ఓకే, మేడం సర్స్ అందరూ తీసుకున్నారు ఫొటోస్? అందరూ. అసలు ఎలా ఉంది ఫీలింగ్? చాలా చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యారు అప్పుడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, కేక్ కటింగ్ అలా చేయించారా? అంటే కేక్ కటింగ్ అంటే అందరు పిల్లల్ని తీసుకొచ్చి చెప్పడం అనౌన్స్మెంట్ అలా. ఓకే, ఈ మూవీలో చేసింది అని చెప్పేసి. ఓకే, ఆ ఫీలింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది. మన స్కూల్లో బాగుంటది. ఇప్పుడు బయట మన కేక్ కటింగ్ చేసే వాళ్ళు స్కూల్లో ఫ్రెండ్స్ ముందు అందరు అంతమంది ముందు స్కూల్లో మనమే స్పెషల్ అంటే ఎలా ఉంటుంది? చాలా 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 బాగుంటది అసలు. ఓకే, సో నీ అసలు ఇండస్ట్రీకి రావాలన్న కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను 2 years ఉన్నప్పుడు వచ్చాను. ఇక్కడ 2 years ఉన్నప్పుడు యాడ్స్ అలాంటివి స్టార్ట్ చేశాక మూవీస్ లోకి వచ్చాను. అలా 2 years ఉన్నప్పుడే మొత్తం స్టార్ట్ చేశాను ఇండస్ట్రీలోకి రావడం. అండ్ యాడ్స్ చేశాను. యాడ్స్ తర్వాత మూవీస్ తర్వాత సలార్ అయింది. ఒక 2 movies. ఫస్ట్ ఝాన్సీ చేశాను, తర్వాత ఓరి దేవుడా, తర్వాత 3rd మూవీ సలార్, ముందు యాడ్స్. ఓకే, యాడ్స్ చేసావు. సో యాడ్స్ అన్నావు, ఇప్పుడు యాడ్స్ అవన్నీ నార్మల్ ఫస్ట్ మూవీ ఫస్ట్ ఎంట్రీ ఇవ్వడం? ఫస్ట్ మూవీ అంటే నేను ఝాన్సీ వెబ్ సిరీస్ చేశాను. ఓకే, ఝాన్సీ వెబ్ సిరీస్ లో చాందిని చౌదరి మ్యామ్ చిన్నప్పటికి చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత ఓరి దేవుడా. ఓకే, అసలు ఇండస్ట్రీకి రావాలి అని మీ మదర్ చెప్పారా, లేదంటే నీకు అనిపించింది ఎప్పుడైనా నేను ఇలా చేస్తే బాగుంటది? నాకు ఇష్టం, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం కూడా చిన్నప్పటి నుంచి. ఓకే, ఫస్ట్ మీ మమ్మీకి నువ్వే చెప్పావా మాటలు వచ్చిన తర్వాత యాక్టింగ్ చేస్తాను అని చెప్పి? అంటే నాకు మాటలు రాకముందే నేను ఒక యాడ్ చేశాను కాబట్టి. నేను 2 years ఉన్నప్పుడు IPL యాడ్ చేశాను. 2012 IPL యాడ్ చేశాను. IPL యాడ్ తర్వాత ఇలా నార్మల్ యాడ్స్ చేశాను. ఓకే, అప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఓకే, మొత్తానికి అలా చిన్నప్పుడే స్టార్ట్ అసలు మాటలు కూడా రాలా అప్పుడు స్టార్ట్ అప్పుడే. ఓకే, అసలు ఎప్పుడైనా అనుకున్నావా అసలు ఇంత మూవీ చేస్తాను నేను అంటే, ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద మూవీ చేస్తానని ఎప్పుడైనా అనుకున్నావా? అది కూడా పెద్ద హీరోతో? అనుకోలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్రీమ్ లో కూడా రాలేదు? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. వచ్చాక ఇంకా అది వచ్చాక అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని. అంత బాగా వస్తుందని సీన్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఐలో ఎక్స్ప్రెషన్. ఒకసారి ఆ ఎక్స్ప్రెషన్ నాకు ఒకసారి కావాలి. ఓన్లీ ఐస్. ఓకే ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు నార్మల్ తెలియదు కానీ అవన్నీ పెట్టిన తర్వాత మేకప్ అంతా వేసిన తర్వాత అప్పుడు కనిపిస్తుంది. అది ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చింది. ఎప్పుడైనా ఇప్పుడు ఈ ఆడిషన్స్ కాకుండా దీనికి ముందు ఆడిషన్స్ ఇచ్చాను? ఆడిషన్స్ ఇచ్చాను. ఇచ్చావు? నీకు ఆడిషన్స్ అంటే భయం లేకుండా ఫియర్ ఏం లేదు. ఫియర్ ఏం లేదు. ఆడిషన్ ఏదైనా చెప్తే వెంటనే చేసేయడం ఆడిషన్ లో కూడా? ఓకే, వితౌట్ స్క్రీన్. ఓకే, వాళ్ళ ముందు చేయడం అలవాటు అయిపోయింది. ఓకే, నీ ఫస్ట్ డే షూట్ కి వెళ్ళి ఉంటావు కదా, ఫస్ట్ డే అసలు అన్ని రిహార్సల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఫస్ట్ డే షూట్ కి వెళ్ళినప్పుడు ఫీలింగ్ ఏంటి? షూట్ లోకి అడుగుపెట్టిన అంత మందిని చూసినప్పుడు ఏం అనిపించలేదు, కానీ అంత పెద్ద సెట్ ని చూసినప్పుడు ఒక వేరే వరల్డ్ లోకి వెళ్ళినట్టు అనిపించింది. దాని తర్వాత అక్కడ మనుషులు కూడా కొంచెం ఫ్రెండ్లీగా, అంటే ఆడిషన్ రోజు అప్పుడే కొంచెం టీమ్
అండ్ డైరెక్టర్ సార్ వీళ్ళందరూ ఇంకా ఎక్కువ ఫ్రెండ్లీ అయ్యాక అప్పుడు అక్కడ చూసినప్పుడు వాళ్ళు అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు. దాని తర్వాత ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మాత్రం సెట్ చాలా చాలా పెద్దగా అంత పెద్దగా కనిపించింది సెట్. ఓకే, నార్మల్ మూవీస్ అంటే మనము నార్మల్ సెట్ లా ఉంటది, నార్మల్ వెళ్తాము, క్యారీ వ్యాన్ ఇస్తారు, దాంట్లో రెడీ అవుతాము, సెట్ కి వెళ్తాము, వస్తాము. కానీ అంత పెద్ద ఇంకా సెట్ చూసాక అంత పెద్ద సెట్. అండ్ క్యారీ వ్యాన్ కూడా మేము అస్సలు యూజ్ చేయలేదు, అక్కడ ఉండేవి కాబట్టి అందరం వెళ్ళి ఆ గుడిసెలో కూర్చునే వాళ్ళం, లేకపోతే అక్కడ చైర్స్ వేసుకుని కూర్చునే వాళ్ళం. క్యారీ వ్యాన్ అయితే అంత యూజ్ చేసే వాళ్ళం కాదు. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. ఓకే, అక్కడ ఎవరైనా ఫ్రెండ్ అయ్యారా మంచిగా అంటే టీం మొత్తం ఫ్రెండ్ గానే ఉన్నారు అందరూ, డైరెక్టర్స్ ఎస్పెషల్లీ. అండ్ వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా క్లోజ్ గా ఉండేవారు. ఫస్ట్ డేనే కొత్తగా ఫస్ట్ షూట్ ఫస్ట్ డే అని అనిపించలేదు. అందరూ చాలా చాలా ఫ్రెండ్లీగా, అంటే బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉంటారో ఎంత క్లోజ్ గా ఉంటారో అంత క్లోజ్ గా ఉన్నారు. ఎక్కడ కూడా అంటే ఒక్కదాన్ని ఇంత పెద్ద సెట్ ఎవరు తెలియదు అన్నట్టు అనిపించలేదు, అస్సలు అనిపించలేదు. చాలా. రోజే నీకు బాగా స్కూల్ కి వెళ్ళడం ఇష్టమా, షూటింగ్ కి వెళ్ళడం ఇష్టమా? షూటింగ్ లో అయితే సెట్ లో ఎంజాయ్ చేయొచ్చు, స్కూల్ లో అయితే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు, అలా ఏం లేదు. రెండు ఈక్వల్ గా చెప్పారు. రెండు ఈక్వల్. ఓకే, బాగా ఇష్టం. బాగా షూటింగ్ అంటే పొద్దున్న వెళ్తాం, మంచిగా రెడీ అవుతాం, తర్వాత షార్ట్ పెడతారు, అది బాగుంటది. స్కూల్లో కూడా ఎంజాయ్ చేస్తాం మంచిగా. స్కూల్లో కూడా ఫ్రెండ్స్ తో, టీచర్స్ తో. టీచర్స్ కూడా ఫ్రెండ్లీగా ఉండేవారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే సరే, ఈ మూవీ తర్వాత, ఈ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? మూవీస్ ఆఫర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇలాంటివి ఏమన్నా అంటే పేరెంట్స్ చూసుకుంటారు. నీకు తెలీదు, అసలు సంబంధం లేదు, ఓన్లీ మమ్మీ చెప్తారు. మమ్మీ అండ్ డాడీ వీళ్ళు చూసుకుంటారు. ఆఫర్స్ అయితే వచ్చాయి. సైన్ చేశారు ఏమన్నా మూవీస్ కి? అంటే ఆఫర్స్ అయితే వచ్చాయి, సైన్ లాంటివి ఇంకా అలాంటివి ఏం లేదు. కానీ ఆఫర్స్ వచ్చాయి, చేసి ఉన్నాయి, ఇంకా అవ్వలేదు. ఓకే, ప్రశాంత్ నీల్ గారితో చేయడం అసలు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అసలు ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది, అంత పెద్ద డైరెక్టర్ తో? ప్రశాంత్ నీల్ సార్ తో వర్క్ చేసినప్పుడు ఒక చాలా కొత్త ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాను. అండ్ సార్ నుంచి చాలా నేర్చుకున్నాను కూడా ఎక్కువ. అంటే పేషెన్స్, క్రియేటివిటీ, డైరెక్షన్ అండ్ ఇలాంటివి చాలా. పేషెన్స్ అయితే సార్ కి చాలా ఎక్కువ ఉంది, ఆ సెట్ లో అంతమందిని మేనేజ్ చేయడం. అండ్ ఒక షార్ట్ రాకపోతే అందులో విసుగు అలాంటిది ఏమీ ఉండదు. ఒకవేళ రాకపోయినా దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ఇంకా ఎక్స్ప్లెయిన్ అలా ఎక్కువ పేషెన్స్ ఉండేది సార్ కి. రాకపోయినా చెప్పి చేయించేవారు ప్రతి ఒక్కరికి. ఓకే, ఆయనతో ఫస్ట్ మూవీ అయితే? ఆయనతో ఫస్ట్. ఓకే, ఈ ఆఫర్స్ తర్వాత ఇంకా ఏమైనా ఆఫర్స్ ఇస్తా అని చెప్తారా? యాక్టింగ్ తర్వాత యాక్టింగ్ గురించి ఏమైనా చెప్పారా? యాక్టింగ్ గురించి అయితే సార్ ప్రతి షాట్ కి చెప్పేవారు, బాగా వచ్చింది, బాగా ఉంది అని. లాస్ట్ డే కూడా చెప్పారు, బాగుంది, సీన్స్ బాగున్నాయి అండ్ చాలా బాగా చేసింది పాప, ఇది సీన్స్ బయట కనెక్ట్ అవుతాయి అని చెప్పారు. అలా విజిల్స్ వేస్తారు కూడా. ఓకే, అసలు థియేటర్ లో కూర్చున్న, ఆల్రెడీ మూవీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్ లో కూర్చున్నప్పుడు నీ సీన్ రాగానే అసలు నీకు ఎలా అనిపించింది? అసలు విజిల్స్, పేపర్స్, ఇంకా నేను ఆ విజిల్స్, పేపర్స్ అండ్ అక్కడ స్క్రీన్, అంత పెద్ద స్క్రీన్ నన్ను నేను చూసుకుంటే అలా ఉండిపోయాను. ఇంకా చాలా ఎమోషనల్ అయ్యాను అండ్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఒక 10-15 minutes ఉంటుంది అనుకున్నాను, మరి ఇంత లెంతీ ఉంటుంది అని తెలియదు. అండ్ అంత బాగా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మమ్మీ వాళ్ళ ఫీలింగ్, డాడీ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ మూవీ థియేటర్ లో ఎక్కువ అందరం ఎమోషనల్ అయిపోయాం, చాలా ఎమోషనల్ అయ్యాం. తర్వాత చాలా హ్యాపీ, ఇంకా దాన్ని ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా చేసుకుంటూనే ఉన్నారు ఇంకా. ఓకే, యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి అసలు నార్మల్ గా స్కూల్లో నీ గోల్ ఏంటి అని అడిగినప్పుడు ఏం చెప్పేదాన్ని? ఆర్కియాలజీ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నా? యాక్టింగ్ ఫీల్డ్ అంటే స్కూల్ పరంగా అడిగారు కాబట్టి స్కూల్ పరంగా చెప్పాను. స్కూల్లో ఏం చెప్పేవాను అంటే ఇలాంటి ఎడ్యుకేషన్ సైడ్ ఇది అండ్ యాక్టింగ్ సైడ్ ఇలా. ఇప్పుడు ఈ తర్వాత కూడా నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా రెండు మేనేజ్ చేస్తావు. ఎడ్యుకేషన్ ఇంకా స్కూల్, సారీ ఎడ్యుకేషన్ ఇంకా యాక్టింగ్. ఓకే, బాగా ఇష్టమైంది ఏంటి, యాక్టింగ్ లేకపోతే స్టడీసా? రెండు ఇష్టం. లేదు, ఈజీ క్వశ్చన్, ఈజీగా ఆన్సర్ చేయకండి. ఓన్లీ స్టడీసా లేకపోతే యాక్టింగ్? స్టడీస్, యాక్టింగ్ అంటే రెండు ఈక్వల్. ఎందుకంటే స్టడీస్ కంపల్సరీ అండ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్, ఇష్టం కూడా. సో రెండింటిని అటు ఇటు చేయాలంటే కుదరట్లేదు, రెండు ఇష్టం నాకు. సరే, ఏది ఎక్కువ
ఏది ఎక్కువ టాప్ లో ఉంది, ఏది ఎక్కువ డౌన్ లో ఉంది? యాక్టింగ్ లేకపోతే దేన్ని హైట్ లో పెట్టను, దేన్ని కింద పెట్టను, రెండు ఈక్వలే నాకు, బ్యాలెన్సింగ్. ఎందుకంటే నాకు రెండు ఇష్టం, ఎవరికైనా ఎడ్యుకేషన్ అండ్ యాక్టింగ్ రెండు ఇష్టం ఉంటుంది కాబట్టి నేను ఒకదాన్ని కిందకి పెట్టేసి ఒకదాన్ని హైలో చేయాలని లేదు నాకు. సో రెండు బ్యాలెన్స్ చేస్తాను. ఓకే, మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్, ఇంత వర్క్ చేసావు, ఇదంతా చేసావు కాబట్టి ఇన్ని యాడ్స్, మూవీస్, ఇప్పుడు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? అంటే చిన్నప్పటి నుంచి బాగా ఆయనతో చేయాలి నేను. ప్రశాంత్ నీల్ సార్. ఎందుకంటే సార్ అక్కడ లొకేషన్ లో చూసినప్పుడు కూడా అండ్ లేకపోతే ప్రీవియస్ మూవీస్ చూసినప్పుడు లొకేషన్ లో చూసినప్పుడు ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయ్యేదాన్ని. ఎందుకంటే సార్ అక్కడ ఆ హార్డ్ వర్క్ అందరికి చేసి చూపించడము, అది ఒక హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ చాలా ఉంది సార్ కి. అంటే ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు కదా, ఎక్కువ చెప్పడం, ఎక్స్ప్లెనేషన్, అది ఎక్కువ నచ్చుతుంది సార్ దగ్గర. నాకు చాలా నచ్చింది నాకు. ఇంకా ఆ మూవీ చేశాక ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయారు సార్ ఆయన. ఓకే, ఫేవరెట్ హీరో? ప్రభాస్. ప్రభాస్ మొత్తానికి గోల్ ఫినిష్. మొత్తానికి ఫ్యాన్ మూమెంట్ త్రూ. ఓకే, మళ్ళీ ఒకవేళ వేరే మూవీలో ఏమైనా ఆఫర్స్ వస్తే ఏ హీరోతో ఏ రోల్ కావాలని కోరుకుంటా? ఏ రోల్ కావాలి అని కోరుకుంటా అంటే నేను మళ్ళీ ప్రభాస్ సార్తో వర్క్ చేయాలనుకుంటున్నాను. ప్రభాస్ సార్తో వర్క్ చేయాలనుకుంటా. ఓకే, ఎందుకని రీజన్? అంటే ఎక్కువ ఇష్టం నాకు. ఓకే, అంటే ఈ మూవీ అని కాదు, ప్రీవియస్ మూవీస్ అలాంటి చాలా చాలా ఇష్టం. అలా ఇంకొకసారి వస్తే ఇంకా బాగా ఫ్రెండ్షిప్ చేసి ఇంకోసారి చేయొచ్చు. బాగా ఫ్రెండ్షిప్ చేసి ఇంకోసారి చేయొచ్చు. ఓకే, ఈ హీరోతో కాకుండా ఇంకా వేరే హీరోస్ తో ఎవరైనా నీకు వాళ్ళతో ఈ క్యారెక్టర్ నేను చేయాలి, ఎన్టీఆర్ లేకపోతే ప్రభాస్ అయిపోయింది కాబట్టి ఎన్టీఆర్ లేకపోతే అల్లు అర్జున్, వీళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా పెద్ద హీరోస్, సో వాళ్ళల్లో ఎవరితో ఏ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ సార్తో. అంటే నాకు ఇద్దరు చాలా ఇష్టం. సో వచ్చి పవన్ కళ్యాణ్ సార్తో స్పెసిఫిక్ క్యారెక్టర్ అంటే చూస్ చేసుకునేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ సార్తో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద మూవీ. అండ్ వచ్చినా కూడా ఒక సురభి అనే క్యారెక్టర్ వచ్చింది, అది బయట జనాలకి ఎక్కువ నచ్చింది. అండ్ ఇదే క్యారెక్టర్ కావాలి అని ఉండుంటే నాకు సురభి క్యారెక్టర్ కూడా అంత ఇంట్రెస్ట్గా చేసేదాన్ని కాదు ఏమో, కానీ నాకు అది చాలా నచ్చింది క్యారెక్టర్. అండ్ పవన్ కళ్యాణ్ సార్తో చెయ్యాలి అనుకుంటే మంచి క్యారెక్టర్, ఇప్పుడు సురభి ఎలా నచ్చిందో అలా పవన్ కళ్యాణ్ సార్తో ఏదైనా క్యారెక్టర్ వస్తే అది బయట జనాలకు నచ్చితే ఇంకా హ్యాపీ. ఓకే, ఇప్పుడు ప్రభాస్ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ప్రభాస్ గారితో పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళిద్దరితో ఎక్కువ చేయడానికి ఇంట్రెస్ట్ ఎవరితో చేయాలని ఉంది? ఇద్దరితో. అండ్ ఇద్దరితో చేయాలని ఉంది. ఉన్నారు అండ్ ఇద్దరు ఇష్టం. ఎక్కువ ప్రభాస్ సార్ ని లైక్ చేస్తాను ఎందుకంటే సలార్ సార్ ఇంకా ఇష్టమైనారు సార్. ఇంకా చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ సార్, ఎన్టీఆర్ సార్ అలా. ఎన్టీఆర్ సార్ తో ఏం క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నారు? ఎన్టీఆర్ సార్తో ఏదైనా క్యారెక్టర్ చేద్దాం అనుకుంటే నేను సిస్టర్ లాంటిది ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆర్ఆర్లో ఆ బాండింగ్ అలాంటిది బాగా నచ్చింది. అలా ప్రభాస్ సార్తో అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ మూవీ చెప్పాను డాటర్ అని ఎందుకు చెప్పాను అంటే ఇందులో సురభి క్యారెక్టర్ నన్ను ఆల్రెడీ ఆఫ్ సెట్ చేసింది అండ్ ఎక్కువ బాండింగ్ కూడా ఇచ్చింది. డాటర్కి బాండింగ్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ అంటే లీనియస్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఎక్కువ సార్తో ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ప్లస్ డాడీ ఎమోషన్ అనేది వేరేది ఉంటుంది, ఆ ఎమోషన్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ప్లస్ నాకు మా డాడీ అంటే నాకు ఎక్కువ ఇష్టం. సో మా డాడీతో బాండింగ్ ఎలా ఉందో ప్రభాస్ సార్తో బాండింగ్ అలా చేసుకోవచ్చు అని ఇష్టం. ఓకే, ప్రభాస్ సార్తో అంత మంచి బాండింగ్ డాడీ బాండింగ్. ఓకే, ఇప్పుడు సెకండ్ పార్ట్ 2 వస్తుంది కదా, పార్ట్ 2 కూడా తీసాను, పార్ట్ 2 వేసారు కదా, సో ఆ పార్ట్ 2లో మీ క్యారెక్టరైజేషన్ ఉంది అంటారా? తెలియదు. ఓకే, అంటే కొంచెం అర్థమైంటది కదా ఇప్పుడు మూవీ తర్వాత, ఓకే నా క్యారెక్టరైజేషన్ ఏమో పడొచ్చేమో నెక్స్ట్ దానికి సలార్ 2కి, సో అని ఏమైనా ఉందా? అలాంటిదైతే ఆబ్వియస్లీ అందరికి ఉండాలి అని ఉంటుంది, ప్లస్ నాకు కూడా అంత క్లారిటీ లేదు పార్ట్ 2 గురించి. ఓకే, మిగతా చిన్నప్పుడు క్యారెక్టర్స్ కొంతమంది చేశారు కదా, వాళ్ళతో మీ బాండింగ్ ఎలా ఉంది? అసలు వాళ్ళు ఉండేవాళ్ళ, మీరు వచ్చినప్పుడు సెట్ కి వాళ్ళు ఉండేవాళ్ళ, వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఉండేవాళ్ళ? వాళ్ళ షెడ్యూల్ వేరే ఉండేది, మా షెడ్యూల్ వేరే ఉండేది. బికాజ్ వాళ్ళ షెడ్యూల్ వేరే దాంట్లో ఉండేది అండ్ మా షెడ్యూల్ ప్రభాస్ సార్ తో ఇలా ఉండేది. సో ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. బట్ బయట తెలుసా? yes. ఓకే, పర్సనల్గా తెలుసా లేకపోతే మూవీలో చూసి తెలుసా? మూవీలో చూసాక తెలుసు అండ్ బయట కూడా తెలుసు. yes. ఓకే,
అసలు ఇప్పుడు ప్రభాస్ సార్ తో ఇప్పుడు ఒక సీన్, అది మంచి సీన్ అయింది కదా, షార్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఒకే రోజు ఒక షార్ట్, అలా ఎన్ని డేస్ ప్రభాస్ సార్ కి నీకు కాంబినేషన్ వచ్చింది? 2-3 షెడ్యూల్స్ వచ్చాయి. 2-3 షెడ్యూల్స్ Yes. వచ్చాయి. ఓకే, 2-3 షెడ్యూల్స్ రెగ్యులర్ గా వచ్చిందా? రెగ్యులర్ గా అంటే ఒక 4-5 డేస్ ఇలా ఉంటుంది కదా షెడ్యూల్. సో ఆ షెడ్యూల్స్ 2-3 షెడ్యూల్స్ వచ్చాయి. మాక్సిమం 7-10 డేస్ అలా వచ్చింది. 10 డేస్ అలా వచ్చింది ప్రభాస్ సార్ తో. ఆ ఫైటింగ్ సీన్ లేకపోతే మాది అలా. ఓకే, ఆ సీన్ తర్వాత సార్ ఏమన్నా కాంప్లిమెంటరీ ఇచ్చారా? మాకు సీన్ కన్నా ముందే మీట్ అయ్యాము. ఆ ఫైట్ సీన్ ఉన్నప్పుడు అక్కడ మీట్ అయ్యాము. సార్ తో డైలీ మాట్లాడుతూనే ఉండేవాళ్ళం. ఆ 7 డేస్ మాత్రం సార్ తో ఎక్కువ స్పెండ్ చేసాం టైం. అండ్ ఫ్రెండ్లీగా మాట్లాడడం సార్, అండ్ ఇంకా క్లోజ్ గా ఉండడం అది బాగా నచ్చేది. కాంప్లిమెంట్ అంటే లైక్ బాగా కనిపిస్తున్నావు, బాగా ఉన్నావు, బాగా యాక్ట్ చేసావు అలా. ఓకే, అలా ఇచ్చారు. ఆ సీన్ తర్వాత మాట్లాడారా? ఇప్పుడు అది ఏదైతే ఇప్పుడు లోపల తీసుకెళ్తారు రెడీ చేయడానికి, దాని తర్వాత సీన్ గ్యాప్ వచ్చి ఉంటది కదా, సో అప్పుడు ఏమైనా చెప్పారా? అంటే మాకు ఫస్ట్ సీన్ ఆ తలుపేసేది చేశారు, దాని తర్వాత కాటేరమ్మ తీసుకున్నారు. ఆ ఫైట్ లో మాకు అప్పుడు కనెక్షన్ అయింది సార్ తో. దాని తర్వాత కూడా మాట్లాడుకునే వాళ్ళం, ఎక్కువ సార్ తో ఉండేవాళ్ళు. సార్ కూడా సెట్ లోనే ఎక్కువ కూర్చునేవారు కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడే ఛాన్స్ దొరికింది. ఓకే, బాగా ఫేవరెట్ సీన్ ఏంటి? ఓన్లీ నీ సీన్స్ కాకుండా ప్రభాస్ గారి సీన్స్ లో ఫైట్ కానీ లేకపోతే ఏదైనా కానీ బాగా నీకు నచ్చింది ఈ సీన్ నాకు అన్నది ఏదైనా సీన్ ఉందా? ఫైట్ సీన్ లో లాస్ట్ కొంచెం ఫన్నీ డైలాగ్స్ అండ్ ఫైట్ ఎక్కువ నచ్చుతుంది. ఆ టాటూది, ఆ సారీ, అది కొంచెం బాగుంటుంది. ఆ లాస్ట్ ఫైట్ సీన్ నచ్చుతుంది. కొంచెం ఫన్ ఎక్కువ ఫన్ ఉంది, నచ్చింది అది. 1-2 ఫన్స్ ఉన్నాయి. సారీ అని అందరు ఎక్స్పెక్ట్ సారీ సారీరా అది అందరు నవ్వారు అసలు. ఓకే, సారీ సీన్ అది ఎక్కువ ఇష్టం. అండ్ లాస్ట్ లో కొంచెం జోక్స్ లాంటివి, అంటే నీకన్నా నేనే ఎక్కువ మంది చంపాను, ఇప్పుడు నేను ఎక్కువ చంపాను, విజిల్స్ లాంటివి ఉండవా, అవి కొంచెం ఎక్కువ నచ్చింది. అండ్ ఆ ఫైట్, ఆ టాటూస్, ఆ సీన్ ఎక్కువ నచ్చింది. టాటూ సీన్ కూడా, ఆ టాటూ సీన్. ఓకే, అక్కడ ఎక్స్ప్రెషన్ చూడాలి అసలు, చాలా బాగున్నాయి. అంటే మేమంటే నార్మల్ స్క్రీన్ ముందు చూసాం కాబట్టి, నువ్వు అంటే డైరెక్ట్ చూసావు కదా సీన్స్. టాటూ సీన్ లో లేదు, మాకు మొత్తం ఇది మహారా అనే ఒక లొకేషన్ లోనే అయింది. ఆ టాటూ సీన్ లో అప్పుడు సెట్ లో ఉన్నా టాటూ సీన్ అప్పుడు అది లేదు. సో ఇప్పుడు నార్మల్ గా నేను ఒక ఆర్టికల్ చూసాను, న్యూస్ పేపర్ లో కూడా వేశారు అది. సో ఇప్పుడు నార్మల్ గా నువ్వు ఒక ఎన్టీఆర్ గారికి ఏమో సిస్టర్ గా చేస్తానని చెప్పావు, అండ్ ఇప్పుడేమో ప్రభాస్ గారికి డాటర్ గా చేస్తానని చెప్పావు. ఆ రెండింటికి అసలు ఎందుకు డిఫరెన్స్ అంటే సో ఇప్పుడు నార్మల్ గా ఒక ఆర్టికల్ చూసాను నేను, ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఏమో సిస్టర్ క్యారెక్టర్ చేస్తాను ఎన్టీఆర్ గారితో, ఇప్పుడు ప్రభాస్ గారితో ఏమో డాటర్ క్యారెక్టర్ చేస్తాను అని చెప్పారు. అసలు ఆ రెండింటికి ఎందుకు డిఫరెన్స్? అంటే దానికి ఆయనకెందుకు సిస్టర్ క్యారెక్టర్, ఈయనకెందుకు డాటర్ క్యారెక్టర్ చేస్తానని, అంటే ఈయనకి ఏజ్ పెద్దదా అని అలా కొంతమంది అనుకుంటున్నారు. యాక్చువల్లీ నేను చూసి అడుగుతున్నా, యాక్చువల్లీ అది క్లియర్ చేయండి. ప్రీవియస్ మూవీ RRR చూసుకుంటే అందులో ఎన్టీఆర్ సార్ కి సిస్టర్ క్యారెక్టర్ గా ఒక పాప చేసింది. ఆ పాపతో బాండింగ్ అనేది నాకు ఆ మూవీలో ఎన్టీఆర్ సార్ తో ఆ ఎమోషన్ అది ఎక్కువ నచ్చింది. సో ఆ మూవీ ప్రకారం చూసుకుంటే నాకు ఆ సిస్టర్ క్యారెక్టర్ తో ఆ ప్లేస్ లో ఉండాలి అనే ఒక ఫీలింగ్ వచ్చేది. అండ్ ఇప్పుడు ప్రభాస్ సార్ తో డాటర్ ఎందుకు, అలాంటి ప్రీవియస్ మూవీస్ ఏమీ లేవు కదా అంటే, నాకు రియల్ లైఫ్ లో మా డాడీ నాకు చాలా ఇష్టం. సో మా డాడీతో ఎక్కువ టైం స్పెండ్, కొంచెం బాండింగ్ వేరే ఉంటుంది, ఎందుకంటే ఇష్టం ఉంది కాబట్టి. అండ్ ప్రభాస్ సార్ తో నేను ఇప్పుడు ఆల్రెడీ సలార్ మూవీ చేశాను, అప్పుడు కూడా నాకు సార్ తో ఒక ఫ్రెండ్ అనే బాండింగ్ ఉంది. అప్పుడు సలార్ లో సురభి అనే క్యారెక్టర్ తో వేరే ఉంటుంది, అండ్ డాటర్ చేసినప్పుడు అతో సార్ తో ఎక్కువ కలిసి ఉండడం, ఆ డాటర్ బాండింగ్ ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బాండింగ్ ఉండాలని చెప్పి నువ్వు ప్రభాస్ గారితో డాటర్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని చూస్ చేసుకున్నావు. ఓకే, ఎన్టీఆర్ గారితో సిస్టర్ గా అంటే ఆ బాండింగ్ కావాలని చెప్పి. ఓకే, నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆ బాండింగ్స్ ప్రభాస్ గారితో ఎక్కువ కనెక్ట్ అవ్వాలి అని. ఓకే, సార్ తో కనెక్ట్ ఎక్కువ కొంచెం అవ్వచ్చు, ఎందుకంటే ఇంకా మాట్లాడే ఛాన్స్ వస్తుంది అండ్ ఇంకా బాండింగ్, అండ్ సార్ ని ఒక డాడీ అనే క్యారెక్టర్ లో చూడడం ఇంకా నచ్చుతేలాగా, ఇంకా నచ్చేలాగా ఉంటుంది నాకు ఉంటుందని చెప్పేసి ఓకే డాడీ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఒకవేళ మేబీ ఇంకా వస్తాయి. ఇప్పుడు సలార్ మూవీలో ఇప్పుడు అన్ని క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి కదా, నీకు బాగా ప్రభాస్ గారు కాకుండా బాగా క్యారెక్టరైజేషన్ నచ్చిన క్యారెక్టర్ ఏంటి? పృథ్వీరాజ్ సార్ది. పృథ్వీరాజ్ సార్ది
ఓకే. శృతి హాసన్ గారిది కూడా ఉంది కదా, మీకు ఏమైనా టచ్ అయ్యారా అసలు షెడ్యూల్స్ లో? షెడ్యూల్స్ అయితే ఎప్పుడు మీట్ అవ్వలేదు, ఎందుకంటే మాది మహారా సీక్వెన్స్ అది వేరేది కాబట్టి ఓకే మాకెప్పుడు మీట్ అనేది లేదు. ఓకే. ఇప్పుడు బాగా మీ ఇంట్లో ఇష్టమైన ఎవరు, నేను బాగా చూసుకుంటారు, ముద్దు చేస్తారు అలా? అంటే ఇష్టం డాడీ, ఆ, ఎక్కువ ముద్దు చేసేది అంతా మమ్మీ. మమ్మీ. ముద్దు చేసేది మమ్మీ అయినా కూడా డాడీకి side వెళ్ళిపోతావు. ఓకే. మీ తమ్ముడు? తమ్ముడు కూడా ఇష్టం. ఓకే, తమ్ముడు కూడా ఇష్టమే. వాడు ఫైట్ చేస్తాడు, నువ్వు ఫైట్ చేస్తావా? ఇద్దరం ఆ. ఒకేసారి దిగుతాం. కానీ ఎవరిని కొడతారు ఇంట్లో? ఇంట్లో ఎవరిని కొట్టరు. ఫైట్ చేసిన, ఒకవేళ అల్లరి చేసినా కూడా కొట్టారు? అల్లరి చేసినా కూడా కొట్టరు, కానీ తిడతారు అంతే. స్టడీయింగ్ ఏంటి? 9th అయిపోతుంది. 9th అయిపోతుంది. అందరేమో చూసి పెద్దగా అనుకుంటున్నారు కానీ బట్ స్క్రీన్ లో అలా ఉన్నారు. బట్ 9th క్లాస్ ఇంకా. 9th. ఓకే, చిన్న చిన్న పాప. ఓకే. బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? బిర్యానీ. బిర్యానీ. ఓకే. బాగా ఏ ప్లేసెస్ అంటే ఇష్టం? ఎక్కువ హైదరాబాద్ లో చార్మినార్ అండ్ హైదరాబాద్ కాకుండా బయట అంటే మా ఊరి గోదావరి ఇష్టం. గోదావరి ఇష్టం. మీరు గోదావరియా? అంటే రాజమండ్రి. రాజమండ్రి సైడ్. ఓకే. బాగా ఎప్పుడు వెళ్ళారా? వెళ్ళారు. వెళ్తా. ఓకే. మమ్మల్ని ఇక్కడ స్కూలింగ్ అన్ని ఇక్కడే కాబట్టి ఎప్పుడు టైం హాలిడేస్ అలా ఉన్నప్పుడు వెళ్తూ ఉంటా. వెళ్తారు. ఓకే. మీ డాడీ బాగా ఎంకరేజ్ చేస్తారా, మమ్మీ బాగా ఎంకరేజ్ చేస్తారా, మీ తమ్ముడు బాగా ఎంకరేజ్ చేస్తారా? అంటే మమ్మీ సైడ్ వెళ్ళకుండా డాడీ సైడ్ వెళ్ళకుండా తమ్ముడు ఎక్కువ ఎంకరేజ్ చేస్తాడు. ఓకే. తమ్ముడు బాగా ఎంకరేజ్ చేస్తాడు. ఓకే. ఎందుకంటే మమ్మీ డాడీ ఇద్దరు ఓకే సేమ్ ఎంకరేజ్ చేస్తారు. సో అలా చెప్పకుండా తమ్ముడు సైడ్ వెళ్ళిపోతాడు. లవ్ ఎక్కువ అంటారా? లవ్ ఎక్కువ అంతే. అంతే. ఓకే. మమ్మల్ని ఇప్పుడు కొట్టుకోరు అంతా? కొట్టుకుంటాము, ఆడుకుంటాము. మీ ఇద్దరిలో బాగా అల్లరి చేసేది ఎవరు? తమ్ముడు. తమ్ముడు. ఓకే. ఓకే. బాగా ఖర్చు పెట్టేది ఎవరు? నేను. నువ్వు. ఓకే. బాగా ఇంట్లో ఫన్ చేసేది ఎవరు? తమ్ముడు. తమ్ముడు. ఓకే. బాగా కుకింగ్ చేసేది ఎవరు, నువ్వా మీ తమ్ముడా? ఇద్దరం చెయ్యం. మమ్మీ చేస్తుంది, మేము తింటాం. ఓకే. మమ్మీ వాళ్ళు లేనప్పుడు మ్యాగీ చేసుకుంటారు కదా? మ్యాగీ ట్రై చేశాను కానీ ఒకసారి ఫెయిల్ అయింది. మాడిపోయిందా? ఓకే. ఏమన్నా సాంగ్స్ వచ్చా? ఒక సాంగ్ మా కోసం. रब्बा ने तुझको बनाने में कर दी है उसकी खाली की जोड़ियाँ, काजल की सियाही से रखी है तूने जाने कितनों की लव स्टोरियाँ, केसरिया तेरा इश्क है प्यार, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारे तेरे फिक्र में, हैर सारी तेरी हैर बनाऊं. ఓకే. నైస్. సింగర్ కూడా అయిపోతావా? సింగర్ అయిపోతావా లేదా? ఆశలు ఏం లేదంటారు? ఆశలు ఏం లేదు సింగర్ అవ్వాలని. సో ఇప్పుడు ఈ సాంగ్ పాడారు కదా, ఈ సాంగ్ నుంచి డైరెక్ట్ మీ సీన్ లోకి వచ్చేసి, మీ మూడ్ లోకి వచ్చేసి ఆ డైలాగ్ ఒకసారి మా వాళ్ళ కోసం, ఆడియన్స్ కోసం ఒకసారి చెప్తారా? మనల్ని ఖాయమని కాటేరమని బ్రతిమాలుకుంటున్నాను, దేవుళ్ళు ఎట్లున్నా రారన్నావు కదని, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడినా వస్తాడేమో అని. ఓకే. నైస్. సూపర్ సూపర్ సూపర్. అసలు చాలా బాగా చెప్పారు. అసలు వెంటనే మూడ్ చేంజ్ అవ్వాలంటే చాలా కష్టం ఉంటుంది కదా కొంచెం. సో మీరు ఈజీగా అంత చిన్న వయసులో మూడ్ వెంటనే చేంజ్ చేసి ఆ డైలాగ్ చెప్పారంటే వెరీ గ్రేట్ అసలు. సో ఇప్పుడు యాక్టింగ్ బాగా మీ మమ్మీ నేర్పిస్తారా లేదంటే మీ తమ్ముడు నేర్పిస్తాడా? యాక్టింగ్ మీ ఇద్దరు ఇప్పుడు మాట్లాడుకుంటాం, మీ తమ్ముడు నువ్వు యాక్టింగ్, అరే ఇలా చేయాలి అలా చేయాలరా అంటే ఎప్పుడైనా సీన్స్ అలా మా తమ్ముడికి ఉన్నప్పుడు లేకపోతే నాకు ఉన్నప్పుడు అలా ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటా ఉంటాం. ఫ్యామిలీ సైడ్ అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏమైనా సీన్స్ అలాంటివి కొంచెం కొంచెం డౌట్, ఎక్స్ప్రెషన్స్ అలాంటివి డౌట్ ఉంటుంటే ఇద్దరు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ ఇద్దరు చేస్తారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి మీ తరపు నుంచి ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తే హ్యాపీ అందరూ. హాయ్ అండి, నేను మీ సురభి. ప్రభాస్ ఫ్యాన్స్కి అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ నా తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్.